ఫాలిక్యులర్ స్టడీ ద్వారా మనం ఎగ్ రిలీజ్ అయ్యిందా లేదా అని కనుక్కోవడానికి మనకి వీలుంటుంది. యూజువల్ గా డే 2 డే 3 అంటే పీరియడ్ వచ్చిన తర్వాత సెకండ్ ఆర్ థర్డ్ డే ఒక బేసల్ స్కాన్ చేస్తాము. ఎందుకు చేస్తామంటే అందులో ఏమన్నా ప్రీవియస్ పీరియడ్ కి సంబంధించిన ఎగ్ ఏమన్నా అలాగే మిగిలిపోయిందా చూస్తాం. ఒకవేళ ఎగ్ ఏమి లేదు అని అంటే కనుక స్టిమ్యులేషన్ స్టార్ట్ చేస్తాం. ఎగ్ పెరగడానికి టాబ్లెట్స్ రాస్తాం. తర్వాత మళ్ళీ 1 వీక్ తర్వాత, దాని తర్వాత మళ్ళీ 3-4 డేస్ కి అలా ఆల్టర్నేట్ గా మనం పిలవడం జరుగుతుంది. దీన్నే ఫాలిక్యులర్ స్టడీ అని అంటారు. సో దాని ద్వారా మనం ఎగ్ పెరుగుతుందా లేదా అనేది మనం స్కాన్ రూపంలో తెలుసుకోవచ్చండి. జనరల్ పబ్లిక్ కి అర్థం అవ్వాలని మేము ఎగ్ రిలీజ్ అయిందని చెప్తాము. కానీ రియల్ గా చెప్పాలంటే స్కాన్ లో ఎగ్ కనిపించదండి. ఈ రోజే ఒక పేషెంట్ కూడా అడిగారు, ఎగ్ రిలీజ్ అయింది అన్నారు కదా మేడం, మళ్ళీ ప్రెగ్నెన్సీ రాలేదేంటి అని. అయితే మీకు క్లియర్ గా అర్థం అవ్వాలంటే ఎగ్ రిలీజ్ అంటే అక్కడ ఎగ్ ఉండదండి, కోడిగుడ్డు ఉంటుంది కదా, అంటే ఆ ఎగ్ ని మనం ఫాలిక్యుల్ అంటాము. ఆ ఫాలిక్యుల్ ని ఒక కోడిగుడ్డు లాగా ఊహించుకోండి. అందులో ఉన్న పచ్చ సొన అంటారు కదా, అది యాక్చువల్ ఎగ్. అంటే మనకి స్కాన్ లో ఆ పెంకు ఒకటే కనిపిస్తుంది, అందులో అంతా జస్ట్ బ్లాక్ గా ఫ్లూయిడ్ లాగా కనిపిస్తుంది అంతే. లోపల సొన, పచ్చ సొన అంటే యాక్చువల్ ఎగ్ కనిపించదు మనకి స్కాన్ లో. అంటే మనం రిపీట్ స్కాన్స్ లలో ఆ పెంకు గనక పగిలింది అంటే ఫ్లూయిడ్ రిలీజ్ అయిందంటే మనం లోపల ఉన్న సొన రిలీజ్ అయి ఉండొచ్చు, అంటే ఎగ్ రిలీజ్ అయి ఉండొచ్చు అని అజంప్షన్ మాత్రం. అందుకే ఎగ్ రిలీజ్ అయిందమ్మా అని అర్థం అవడానికి చెప్తాం. కానీ లోపల ఎగ్ ఉందా లేదా మనకి కన్ఫర్మ్ గా తెలియాలంటే అది ఐవీఎఫ్ లోనే సాధ్యం. ఐవీఎఫ్ లో ఏం చేస్తాము, ఈ ఎగ్ ని బయటికి తీస్తాం, అంటే చిన్న మత్తి ఇచ్చి ఆ ఎగ్స్ ని కలెక్ట్ చేసుకుంటాం కదా, వాటిని మైక్రోస్కోప్ లో ఫ్లూయిడ్ లో చూస్తే అప్పుడు ఆ ఎగ్స్ ఉన్నాయా లేవా, వాటి క్వాలిటీ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. అంతేకాని స్కాన్ లో ఆ ఎగ్ ప్రాపర్ గా ఎగ్ అనేది కనిపించదు, వాటి క్వాలిటీ కూడా మనకి ఇందులో తెలియదు. థ్యాంక్ యూ.